ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు గురువు శని డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే రెండు గ్రహాలు ఒకే భావం మీద గనక దృష్టి సాధించినప్పుడు ఆ యొక్క భావం ఫలకృతం అవుతుంది. మనం చూడండి, చాలా అంశాలు గృహం కట్టుకోవాలనుకుంటాం, విద్య పూర్తి చేసుకోవాలనుకుంటాం, కొన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోతుంటాయి. వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఒక స్థలం కొనుక్కోవడం కానివ్వండి, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు. లేదా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వట్లేదు, లేకపోతే ఇలా అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క లగ్నం నుంచి చంద్రుడు రాశి కంటే లగ్నం చాలా బలమైనటువంటిది గుర్తుపెట్టుకొని, చంద్రరాశి బలమైనది కాదని కాదు, లగ్నం ప్రధానంగా తీసుకోవాలి. మనకి జన్మజాతకాన్ని రీడ్ చేసేటప్పుడు కూడా లగ్నం నుంచే చూసుకుంటాం. కావున లగ్నం నుంచి ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏ భావం మీద పడుతుంది, అలా ఆ భావం పడ్డప్పుడు మరి అది ఎంత ఫలకృతం అవుతుంది. దాంతోపాటు కుజకేతువులు కూడా కలిసి ఉన్నారు ఇప్పుడు మనకి. దాని ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డబుల్ ట్రాన్సిట్ మరియు కుజకేతువుల యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది. ఈ డబుల్ ట్రాన్సిట్ దాదాపుగా 1 year ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు ఏ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల కుజకేతువుల వల్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ లాభస్థానం మీద ఉంది. తద్వారా మీకు వ్యాపార అభివృద్ధి, లైఫ్లో ఏవైతే సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనేటువంటి బాధపడుతున్నటువంటి వారికి, కుంభలగ్నం వారికి ప్రధానంగా ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ లాభాలను ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది. ఏదైనా సాధించాలి. కొంతమంది చూడండి, కేవలం వ్యాపారం అనే కాకుండా మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తారు, లేకపోతే ఎవరైనా అప్రోచ్ ఏదైనా పొందాలనుకుంటుంటారు, అటువంటి విషయాలకి ఇది చాలా చక్కగా యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది వ్యాపార అభివృద్ధి ఒకటే కాకుండా కొన్నిసార్లు ఏదైనా ఒక ఈవెంట్ జరగాలి ఇంట్లో అనేటువంటిది ఆశిస్తూ ఉంటారు. అంటే ఒక వివాహం కానివ్వండి, ఎనీథింగ్ ఈవెంట్, ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగాలి అని. సో ఎప్పుడైతే ఈ లాభస్థానంలో ఈ గ్రహాల యొక్క దృష్టి ఉందో, ఈవెంట్ జరగడానికి మా ఇంట్లో ఎప్పుడు జరుగుతుందో శుభకార్యం అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాటికి డబుల్ ట్రాన్సిట్ చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ డబుల్ ట్రాన్సిట్తో పాటు పిశాచ యోగము అంటారు. అంటే శని కుజుడు కేతువు కలిసి ఉంటాయి. ఇది మీకు పర్టికులర్గా సప్తమ స్థానంలో జరుగుతుంది. సప్తమ స్థానం అనేటువంటిది వివాహము, పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ ఈ స్థానంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ స్థానం సప్తమ స్థానం అయిందో, కుజుడు కేతువు ఉన్నటువంటి స్థానము, ఇది కొంతవరకు మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారితీస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సప్తమ స్థానం విషయంలో, అంటే వివాహ విషయంలోని, జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలోని, పార్ట్నర్షిప్స్ చూసుకునేటువంటి అంశాల్లోని ప్రధానంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కుంభలగ్నం వారు కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. కుజుడు కేతువు కలిసి ఉన్నారు మీకు సప్తమ స్థానంలో. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరియు అనవసరంగా పార్ట్నర్స్తో గొడవలు రావడం, లేనట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్స్ కానీ లేనట్లయితే కొన్ని సమాజంలో కొన్ని జరుగుతున్న అంశాల మీద స్పందించడం ద్వారా కొంతవరకు సామాజికంగా వ్యతిరేకతని సంతరించుకోవడం కానీ ఇటువంటివి సూచిస్తుంటాయి. అదొకటే కాకుండా ప్రధానంగా మీరు ఇక్కడ ఈ తృతీయ దశమాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంతమంది పార్ట్నర్స్ మూలంగా కూడా మీరు పొందేటువంటి ఉద్యోగ సంబంధించిన అవకాశాలు వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు చూడండి, అయ్యో మా జీవిత భాగస్వామి ఇక్కడ ఉన్నారు, అందుకని నేను ఈ జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను, అతనితో కలిసి ఉండడం ఇష్టము, ఇట్లాంటివి కొన్ని ఉంటున్నాయి మనకు చూడండి లైఫ్లో. అటువంటి వాటి వల్ల కూడా కెరియర్లో కొంత బ్రేక్ రావడము, లేనట్లయితే వారి మూలంగా వాళ్ళకి అనారోగ్యంగా ఉండడం వల్ల మీరు ఏదైనా బ్రేక్ తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. బట్ ఏదైనా కూడా లాభస్థానంలో డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీకు సక్సెస్ రేటుని 100% ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా వ్యాపార స్థానంలో ధనాధిపతి వెళ్ళి మీకు గురువు ఉన్నాడు కాబట్టి వ్యాపారం మూలంగా ధనయోగాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అసలు మీకు వ్యాపార యోగం ఉందా లేదా, ఉంటే ఏ రంగాల్లో ఉందనేటువంటి తెలుసుకొని వ్యాపారంలో అడుగు పెట్టాలి. ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ పిశాచ యోగం ఏదైతే ఉందో, మరి పర్సనల్ చార్ట్లో ఎవరికైనా డబుల్ ట్రాన్సిట్ ఏ భావం మీద పడితే ఇటువంటివి వాళ్ళు ఫ్రూట్ఫుల్ పొందుతారు. ఎందుకంటే అసలు మనం ఇంకా ఈ జన్మలో మనం ఇది ఫ్రూట్ పొందుతామా లేదా అనుకునేటువంటి దానికి ఈ డబుల్ ట్రాన్సిట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని గురుకర్మ యోగము అని కూడా ఉంటారు జన్మజాతకంలో. అంటే శని గురువులు, కర్మ అంటే శని,
జీవుడు గురువు కారకుడు గురువు. దీనివల్ల ఎవరికైనా ఈ కాంబినేషన్ పర్సనల్ చార్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు టీచింగ్స్ లైన్స్లోకి వెళ్ళడానికి, అకౌంటింగ్ రంగాల్లోకి వెళ్ళడానికి, మరియు ధర్మబద్ధంగా జీవితం సాగించడానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలంటే వాళ్ళకి ఎక్కడా కూడా మనసు ఒప్పుకోదు ఈ గురుకర్మ యోగం ఉన్నటువంటి వారికి. దాంతోపాటు కేతు సంబంధం వచ్చిందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి గురుకర్మ యోగా విత్ ఆధ్యాత్మిక యోగం కూడా ఏర్పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ కనుక ఎవరికైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో జన్మలగ్నం మీద సంబంధం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు 100% ధర్మబద్ధంగా ఉంటారు. కాకపోతే లగ్నాధిపతి కూడా బాగుండాలి అక్కడ. అలా కాదండి మాకు సెకండ్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది ఈ గురుకర్మ యోగం, అలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, ముఖ్యంగా 9th హౌస్ బాగుందండి, 4th హౌస్ బాగుంది, ధనయోగం బాగుంది, ఒక మంచి నేను పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజ్ పెట్టిన వాళ్ళ జాతకాలు కనుక చూసినట్లయితే వాళ్ళకి గురుకర్మ యోగంతో పాటు మంచి ధనయోగం ఉన్నప్పుడు కొన్ని వందల సెంటర్స్ ఓపెన్ చేయడము, కొన్ని అంటే అసలు ఎవరు ఊహించనంత దీంట్లో ఎడ్యుకేషన్ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేవిధంగా 3వ స్థానంలో ఉంది గురుకర్మ యోగం. మంచి సహోదరులు, ధర్మబద్ధంగా ఉండేటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళకు ఉంటారు. 4వ స్థానంలో ఏర్పడింది. దాంతోపాటు కుజుడు కూడా బాగున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే చక్కగా వీళ్ళు సంస్థలు ఏర్పాటు చేయడానికి మరియు భూమి మూలంగా ధనం సంపాదించడానికి యోగిస్తుంది. 5వ స్థానంలో కనుక ఈ గురుకర్మ యోగం ఏర్పడిందండి, అదేవిధంగా పంచమాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు చక్కటి సంతానం సరైన సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు తీసుకున్న అప్పును ధర్మబద్ధంగా తీర్చగలుగుతారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ధర్మబద్ధంగా ఉండడం. 8వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే పూర్వీకుల ఆస్తులు రావడం. 9వ స్థానంలో ఉన్నప్పుడు మంచి గురువులు వీళ్ళకి లభించడం, మీరు మంచి గురువుగా పేరు ప్రఖ్యాతలు పొందడం. 10వ స్థానంలో ఏర్పడినప్పుడు మంచి అంటే ఇక్కడ చూడండి మనకు ఒక్కోసారి సరైన సమయంలో సరైనటువంటి కంపెనీలో వాళ్ళకి జాబ్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దశమాధిపతి కూడా బాగుండాలి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఏర్పడినప్పుడు వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేస్తారు. 12వ స్థానంలో ఏర్పడినప్పుడు గురుకర్మ యోగం వీళ్ళు ఎక్కడా కూడా అంటే వీళ్ళ యొక్క వివాహ జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడానికి చూస్తారు. గురువు ఉన్నా లేకపోతే గురువు శనులు కలిసి ఉన్న 12వ స్థానం మీద దృష్టి ఉన్నా కూడా. అయితే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అంటారు దీన్ని గురుకర్మ యోగం. మీ జన్మజాతకంలో ఏదైనా బలానా భావం మీద ఉంది కానీ ఆ భావాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భావాన్ని మీరు పొందుతారు. కొంతమంది అంటుంటారు చూసారు ఏమిటోనండి నేను జీవితాంతం కష్టపడ్డానే అసలు ధనవంతుని అవుతాను అవను అని భయం వేస్తుందని. ఇటువంటి వారికి ధనస్థానం కనుక మీకు ధనాధిపతి బాగున్నాడు అన్నప్పుడు మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చు జీవితంలో. ఎస్ నేను ఖచ్చితంగా ఏదో రోజు కేఎఫ్సి అధినేత చూడండి ఆయన 70వ ఏట 65-70వ ఏట ఆయన మొత్తం ఆయన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఒక గొప్ప యోగం ఇలాంటి డబుల్ ట్రాన్సిట్ యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఏలినాటి శని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, కాల్సర్ప యోగం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని బాధపడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ మహాదశ నడుస్తుంది ఇది కేవలం తాత్కాలికమే. కొన్నిసార్లు కొన్ని మహాదశలు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు 5-6 ఏళ్ళ తర్వాత మీకు బాగుంటుంది. ఒక్కోసారి కొన్నిసార్లు కొన్ని కష్టం కూడా రావడం మంచిగా జరుగుతుంటుంది. అంటే ఎలా అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో స్ట్రగుల్ అయినప్పుడు మనిషి చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఆ స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్గా ఉండేటువంటి విల్ పవర్ వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలని యోగం ఉన్నప్పుడు చాలామంది ఏమంటుంటారంటే ఏమండి ఎవరు చూసినా నా జన్మజాతకంలో అద్భుతమైన యోగం ఉంది, చాలా పెద్ద కోటీశ్వరులు అవుతావు అంటున్నారు, కానీ నేను చూస్తే ఇన్ని కష్టాలు పడుతున్నాను ఏమిటిది అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఏ కోటీశ్వరుడైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒకప్పుడు కష్టపడ్డ వ్యక్తే. ఆ కష్టపడ్డాడు కాబట్టే, సఫర్ అయ్యాడు కాబట్టే అంత స్ట్రాంగ్ అవుతాడు. మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలంటే ఫస్ట్ గ్రహం ఒక కష్టాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం ఇవ్వకుండా స్ట్రాంగ్ అవ్వలేరు ఎవరు. మనం మజిల్స్ పెంచాలన్నా మన బాడీకి మన మజిల్స్కి ఫస్ట్ కష్టాన్ని ఇవ్వాలంటే ఒక పెయిన్ ఇవ్వాలి. పెయిన్ ఇచ్చిన తర్వాతే అది స్ట్రాంగ్ అవుతుంది. సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి కష్టాల్లో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా మెయిన్గా ఇవాళ రేపు అప్పులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అప్పుల బాధలతో. కాబట్టి ఓం అపర్ణాయే నమః, ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః. అలా కాదు నాకు మంచి జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.